స్నేహితులారా, ప్రభు కృపను బట్టి ప్రభు మనకిచ్చిన ఈ దినమునకై ఆయనకే మహిమ కలుగునుగాక. మన జీవితంలో ఎన్నెన్నో శోధన, బాధలు, కష్ట నష్టములు, శ్రమలు, ఇరుకులు ఎన్నెన్నో కలుగుతూ ఉంటాయి. అంతే కదా, శ్రమలు లేనివాడు ముందుకు వెళ్ళలేడు అనే సంగతి మనకు తెలుసు. కానీ ఆ శ్రమలు అనేది అవి సముద్రంలో వచ్చిన అలలు లాంటివి. ఎట్లాంటివి? సముద్రంలో వచ్చిన అలలు లాంటివి. అలలు వచ్చినంత మాత్రాన సముద్రానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ అటువంటి వాడే మనిషి అని మనం ఆలోచన చేసుకోవాలి. అందుకని నా దేవుని మాట ఏం చెప్తుందంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నది, ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. ఇంకా తర్వాత రాయబడుతుంది, మరలా చెప్పుదును ఆనందించండి. చూడండి, ఒక్కసారి కాదు, ప్రభువునందు ఆనందించండి, మరలా చెబుతున్నాను ప్రభువునందు ఆనందించండి అని చాలా స్పష్టంగా బైబిల్ వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆ ఆనందము ఎటువంటి స్థితిలో తెలుసా? నీ దుఃఖంలోనైనా, వేదనలోనైనా, ఎటువంటి సమయంలోనైనా నీవు ఆనందంగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు.